కూర ఉందామమ్మా. ఈరోజు అయితే ఎండు రొయ్యల కూర చేద్దామా. మొన్న ఒకరు ఎండు రొయ్యల కూర చేయమని అన్నారు, నీ చేత చేపిస్తానన్నా. ఎట్లా చేస్తావు ఎండు రొయ్యల కూర? ఎండు రొయ్యలు ఈ ఎండాకాలం అయితే సిందసీగ ఉంటుంది, వేసి అమ్ముతారు. ఇప్పుడు సిందసీగ లేదు కాబట్టి ఇంత శనగపప్పు నానబెట్టేసి రొయ్యలు అంతా మంచిగా ఉంటుంది. అంతేలే అంతే, ఎందుకంటే ఎక్కువ మంది కూడా చింత చిగురు అవే చూపిస్తుంటారు, దోసకాయ టమాటా అని. కట్టి చేపలు వేస్తారు అన్నమా. మళ్ళీ వీటిలో ఎందుకు వేయగతే? ఇట్లల్లా వేయరు దోసకాయ అంటే తెలియక అడుగుతున్నా, మరి ఎక్కువ అయితే చేద్దామా ఎండు రొయ్యలు శనగపప్పు కూర చేద్దాం. సరే, అదే అమ్మ కుట్టి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు కట్టెల పొయ్యి మీద ఎండు రొయ్యలు శనగపప్పు కర్రీ చేద్దాం అనుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. కట్ చేసిన ఆనియన్స్, ఒకటి ఇంత లావు సైజు ఆనియన్స్ కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా పెట్టుకోవాలి. ఆయిల్ ముందుగానే శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యలు అన్నట్టు కళాయిలో వేయించాలన్నట్టు. తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, గరం మసాలా, కారం, ధనియాల పౌడరు, ఇంకొకటి శనగపప్పు అనేది ముందుగానే నానబెట్టుకోవాలన్నట్టు. ఒక సగం కప్పు నానబెట్టానట్టు, ఎక్కువైతే మళ్ళీ రొయ్యలకు ఇంకా ఎక్కువ శనగపప్పు ఎక్కువ కనిపిస్తుంది అనేసి ఈ కప్పులో సగం శనగపప్పు నానబెట్టాను అన్నట్టు. అయితే ముందుగా గిన్నె పొయ్యి మీద పెట్టుకుని గిన్నె వేడెక్కిన తర్వాత అత్తయ్య ఆయిల్ ఎంత వేయమంటావు అత్తయ్య? 2 స్పూన్ల పడుతుందా? అంటే ఈ పావుతోని 2 స్పూన్లన్నర 2 పావున్నర పోసిన ఆయిల్. ఒక ఆనియన్స్ వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. కొద్దిగా వేగినాక శనగపప్పు అయినట్టే అది కూడా మగ్గాలి అమ్మ. అందుకే శనగపప్పు ఏమంటారు. కొద్దిగా అటు ఇచ్చాను, కొద్దిగా ఉల్లిగడ్డ కొద్దిసేపు అన్న. ఇంకా మగ్గనివ్వమంటావా? శనగపప్పు ఏమంటావా? అది కూడా మగ్గాలి, అంటే ఆయిల్లో శనగపప్పు కూడా అనేది మగ్గాలి. ఓకే, వేస్తున్నా. నువ్వు చెప్పిన బ్రౌన్ కలర్ కావాలి. మూత పెడతా కొద్దిసేపు మగ్గాలి కదా. మగ్గాలి. మగ్గినాక పసుపు, అల్లం ఇది అంటే ఇది రొయ్యలది శనగపప్పు కూర మంచిగా ఉంటుంది. ఇట్లా ఇప్పుడు ఎవరైనా చేసిరా? నువ్వు ఏం చేసిన అమ్మ, మరి ఎవరు ఏం చేసిరా కానీ నేనైతే చేసినా మంచిగా ఉంటుంది. ఈ దోసకాయ ఈ టమాటా ఎందుకు ఏదంతా అవుతుంది నీకు, కానీ ఇక రొయ్యలు చిన్నగా ఉంటాయి, మెత్తగా కసుకు అంటాయి. ఆ దోసకాయ టమాటా వేసేవారికి కొద్దిగా ఇదైతే పొడి పొడి ఉంటుంది, మంచిగా ఉంటుంది. సిగురేసిన రొయ్య సిగురు పొడి పొడి మంచిగా ఉంటుంది. ఈ శనగపప్పు వేసినా అట్నే ఉంటుంది, మంచిగా ఉంటుంది. అందుకనే నేను ఇట్లనే వండుతాను. తీసి ఒకసారి కలుపు. పసుపు, అల్లం వేయం. పసుపు అయినా మగ్గిందా మరి? అది చూడు ఒకసారి. అయింది కదా, కొద్దిగా వచ్చినాయి ఆనియన్స్, కొద్దిగా వచ్చినాయి. పప్పు కూడా మగ్గినట్టు అయింది. పసుపు వేయమంటావా? చాలా గుర్తిగా అల్లమేనా అత్తయ్య?
బెల్లం వేసిన కదా కొద్దిసేపు మరి ఆయిల్లో మగ్గనిద్దామా ఇట్లా? కొద్దిసేపు అది మధ్య రొయ్యలు గడ్డు కడిగి అండి. సరే అత్తయ్య, మూత పెట్టమంటావా మరి ఇప్పుడు? కొద్దిసేపు మూత పెట్టొస్తాయా రొయ్యలు కడిగేంత వరకు? రొయ్యలు కడిగి సరే వేసి తీయమంటావా? కడుగు మంచిగా జరపని చేయితోని అటు ఇటు అనమంటున్నావా? అటు ఇటు మంచిగా కడిగి అంటే కలిపిన మూత పెట్టాలా ఇట్లనే చేయాలన్నా ఫ్రై? మూత పెట్టమంటావా అతే? అటు తీసాను గినాలే కారం వేయమంటావా? కారం మగ్గితే కారం చూడు ఒకసారి అదే నాకు మగ్గినట్టు అయింది. ఈ రొయ్యలు కూడా కొద్దిగా మంచిగా అయింది. ఎన్ని స్పూన్లు వేయమంటావు అత్తయ్య ఈ స్పూన్తోని? మరి కారం ఎంత వేయమంటావు? రెండేనా? ఇంకోటి సరిపోతుంది చూడు, చూసి సరిపోకపోతే ఇంకోటి కూరగాయలు అంటే కొద్దిగా వేసిన సరిపోద్ది. కానీ ఏసరేమన్నా పోస్తారా అత్తయ్య దీంట్లో? ఇంకా ఇట్లనేనా? కొంచెం పోయాలి ఏసరు? సరిపోద్ది అత్త? ఇంకా హాఫ్ స్పూన్ వేయనా? హాఫ్ స్పూన్ వేసిన. సాల్ట్ ఇప్పుడు వేస్తారా తర్వాత స్పూన్? ఇది ఉప్పు లేని కారమా కదా? మేము ఉప్పు తక్కువ స్పూన్ అయినా స్పూన్ పడుతుంది. ధనియాల పొడి కూడా అయినా ఇప్పుడే? ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి ఒక్క నిమిషం. స్పూన్ అయినా పచ్చి ధనియాల పొడి సరిపోద్దా? వేసారు తర్వాత వేయమంటారా? కొద్దిసేపు మగ్గనైనా కారం వేసినా కాబట్టి. ఓకే సరే. వాటర్ వేసారు అనేది కలపనా ఒకసారి? అంటే కారం వేయంగానే పోయొద్దా అత్తయ్య వేసారు? ఎందుకు? కొంచెం మగ్గాలమ్మ, కారం వేసారు చూడత్తాయి పోస్తున్నా చాలా మసాలా ఒకసారి చూసి అత్తయ్య చూడు ఎసరు అనేది పోయింది, ఆయిల్ అనేది ఇక్కడ ఆయిల్ వచ్చింది. మసాలా ఏమంటారు? మసాలా ఏమంటారు? ఒక స్పూన్ అయినా సరిపోతుంది. సరిపోతుంది. ఎసరంతా పోయింది. కొద్దిసేపు కూర మంచిగా వచ్చింది, తినేద్దాం. వేడి అన్నాము మంచిగా తినమ్మా. నువ్వు కూడా తినాలి ఒక ముద్ద. ఎట్లుందనేది టేస్ట్ చూడాలి. నువ్వు వండిన కూర మంచిగా వండుతావు, సూపర్. కలుపుతుంటే నేను నోట్లో నువ్వు ఏమంటారు వాటర్ వచ్చేస్తుంది నోట్లో నుండి. అయితే నా వల్ల అయితే కాదు, నాకు కూడా కొంచెం పట్టత్తయ్యా. కానీ కూరలు మాత్రం నీ తర్వాతనే అత్తయ్య ఎవరైనా. కారం, ఉప్పు, మసాలా అన్నీ సూపర్ ఉన్నాయి అసలు.
ఇంత కూడా తేడా కొంచెం కదా చాలా బాగా వచ్చింది కొంచెం మంచిగా ఉందా మంచిగా ఉంది అది నువ్వు చేసినా కదా అసలు ఈ వంటలు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అంతే అసలు మా నాయనమ్మ మా మేనత్త అంతేనా చూసి నేర్చుకున్నావా ఎట్లా చూసే వాళ్ళు చేస్తుంటే చూసి కానీ మా అమ్మకు చేయరాకపోయింది అమ్మమ్మ చేయరాకు మా నాయనమ్మ చేసేది చాలా బాగా చేసి ఛానల్ సపోర్ట్ చేయండి మీకు ఇంకేమన్నా కావాల్సి ఉంటే మంచి మంచి కూరలు వండి చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు లైక్ చేసి షేర్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది మా వీడియో. కాబట్టి మా ఛానల్ని కంపల్సరీ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.